హాయ్, వెల్కమ్ టు టీఎంసీ పీస్ ఛానల్. ప్రియుడి కోసం కన్న కూతురిని గొంతు నులిమి చంపినటువంటి కర్కస తల్లి. మమత అనే స్త్రీకి 2 పిల్లలు. 4 సంవత్సరాల చరణ్, 2 సంవత్సరాల ధన్యశ్రీ. భర్తతో ఉండలేక అమ్మగారింటికి వెళ్లి అక్కడ వేరే పురుషుడితో సంబంధం కలుపుకొని పిల్లవాడిని తల్లికి అప్పచెప్పి పిల్లను తీసుకుని వెళ్ళిపోయింది. అదే రోజు ధన్యశ్రీ 2 సంవత్సరాల ధన్యశ్రీ యొక్క గొంతు నులిమి చంపేసి ఊరి శివారులో పాతిపెట్టింది. ఇది మన సమాజంలో జరుగుతున్నటువంటి అతి కిరాతకమైన చెడులలో ఇది ఒకటి. పిల్లలు తల్లిదండ్రులతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో నేర్పించవలసినటువంటి సమాజం నుండి తల్లిదండ్రులు పిల్లలతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో నేర్చుకునేటువంటి సమాజంలోకి వచ్చేసాం. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. 9 నెలలు కడుపులో పెట్టుకుని కని పెంచినటువంటి తల్లి అదేవిధంగా తాను కొనేటువంటి సుఖాలను తాను కొనేటువంటి ఆనందాలను త్యాగం చేసి పిల్లల కోసము ఎంతో కష్టపడి కని పెంచినటువంటి తల్లిదండ్రులు, అలాంటి తల్లి చేతిలో ఈరోజు 2 సంవత్సరాల పాప బలయింది అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. అలాంటి మాతృమూర్తి ఇలాంటి చర్యలకు పాల్పడిందంటే ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాలు కూడా కదిలింపజేసేటువంటి సంఘటనగా భావిస్తున్నాము. రాను రాను మనిషి జీవితం ఎలా మారిపోయిందంటే, నా జీవితం నా ఇష్టం, నేనెవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేనెవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టుగానే మనిషి జీవిస్తున్నాడు. కానీ భగవద్గీత శాస్త్రము 10వ అధ్యాయము 33వ శ్లోకంలో సర్వత్ర ముఖములు గల కర్మఫల ప్రదాతను నేనే అయ్యున్నాను అంటే మనిషి చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో, మంచి కర్మైనా చెడు కర్మైనా, దాని యొక్క ప్రతిఫలం నా చేతిలో ఉంది, నేనిస్తాను అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు తెలియజేస్తున్నాడు. బైబిల్ శాస్త్రము రోమియోలు 14వ అధ్యాయము 12వ వాక్యంలో కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే మనం ప్రతి విషయానికి కూడా దేవుడికి లెక్క అప్పజెప్పాలి. అది మంచి అయినా అది చెడు అయినా ప్రతిదీ కూడా దేవుడు రాస్తున్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖురాన్ శాస్త్రము 17వ సూర 14వ ఆయత్, చదువు నీ లెక్కల పత్రాన్ని, ఈనాడు నీ లెక్కల కట్టడానికి స్వయంగా నీవే సరిపోతావు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఆ రోజు మన లెక్కల పత్రం మన మెడకే వేలాడదీస్తాడు. ఆ లెక్కలు చూసి మనమే దేవుడి ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషికి అప్పచెప్పబడినటువంటి బాధ్యత కోసం ఖచ్చితంగా దేవుని దగ్గర సమాధానం చెప్పాలి. మనిషి జీవితానికి సమయం లేదు, మనిషి చేసే పనులకు అర్థం లేకుండా పోతుంది. ప్రతి మనిషి కూడా దైవ శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలను అనుగుణంగానే జీవితాన్ని గడపాలి.